హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఓకే. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని నన్ను అప్రోచ్ అవ్వండి. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి ఏ రెమెడీ చేసినా కూడా. ఓకేనా? ఓకే. సో నెగిటివిటీలో చేయొద్దు ఎప్పుడు కూడా. ఒక పాజిటివ్ ఫీలింగ్తోనే స్టార్ట్ చేయాలి, పాజిటివ్ ఫీలింగ్తోనే ఎండ్ చేయాలి. నెగిటివిటీలో ఏ పరిహారం కూడా చేయొద్దు. సరేనా? అది. సో ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నెగిటివ్ ఎనర్జీ, బ్లాక్ మ్యాజిక్, చేతబడి, కొంతమంది చేతబడి జరిగిందా లేదా అనేది తెలియదు. సో మీకు చేతబడి జరిగిందా లేదా తెలుసుకోవాలంటే కూడా నన్ను అప్రోచ్ అవ్వండి, మీకు చెప్తాను నేను. సరేనా? సో విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడము. ఓకేనా? ఇంకా కోర్ట్ ఇష్యూస్, విదేశీ ప్రయాణాలు, ఆస్తి తగాదాలు, భూ తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు. సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన పరిహారాలు నేను మీకు ఇస్తాను. ఓకేనా? ఓకే. సరే, మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఈరోజు రీడింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఎవరో ఒక పర్సన్ మోసం చేసి ఉంటారు కదా, చీట్ చేసి ఉంటారు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి ఉంటారు. సో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఓకేనా, మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒకరిని మాత్రమే ఊహించుకోండి, ఇద్దరు ముగ్గురిని ఇమాజిన్ చేసుకోవద్దు. సరేనా? సో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికి ఎలాంటి కర్మను ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అనేది మనం ఈరోజు వీడియోలో మనం చూద్దాం. సరేనా? ఓకే. ఓకే. అంటే సారీ, ఇది ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎవరైనా కావచ్చు, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, లవర్స్, మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, లేదంటే వైఫ్ ఆర్ హస్బెండ్, ఎవరైనా కావచ్చు. అది మీ బాస్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, వైఫ్ ఆర్ హస్బెండ్ కావచ్చు. ఓకేనా? సో ఎవరి గురించి అయినా మీరు రీడింగ్ అనేది చూడవచ్చు. కాకపోతే మీ మనసులో అయితే ఎవరో ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి. మీ మైండ్లో ఒకే వ్యక్తి గురించి ఆలోచించాలి. 2-6 వ్యక్తులకు మాత్రం 2-6 వర్తించరు. ఓకేనా? సో మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తలుచుకోండి, ఒక్కరిని మాత్రమే. వాళ్ళ పేరు తలుచుకోండి, వాళ్ళని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, వాళ్ళు మీ ముందు ఉన్నట్టు ఊహించుకోండి. సో వాళ్ళు ప్రజెంట్ ఎటువంటి ఈ కర్మను, ఎటువంటి సిచ్యువేషన్, ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు, అనుభవిస్తున్నారు, మనం మిమ్మల్ని చీట్ చేసిన దానికి, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన దానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దానికి ఎలాంటి కర్మలో ఉన్నారు అనేది ఈరోజు రీడింగ్ అన్నమాట. ఇది చాలా చాలా రేర్ రీడింగు. ఇది ఎప్పుడు నేను రీడింగ్ అనేది చేయలేదు, ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. సరే, మన ఎనర్జీస్ అనేది చూద్దాం. ఓకేనా? సో మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎట్లా ఉంది వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి పట్ల. ఓకేనా? మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎట్లా ఉంది వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి పట్ల, అలాగే మా వ్యూవర్ పర్సన్ యొక్క ఎనర్జీ ఎట్లా ఉంది అనేది మా వ్యూవర్ పట్ల అనేది కూడా మనం చూద్దాం. ఓకేనా? సరే. సో నేను కార్డ్స్ ఫిల్ చేశాను ఆల్రెడీ. సో ఇప్పుడు మా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఎట్లా ఉంది వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి పట్ల. ఓకే, హై ప్రిస్టెస్. అండ్ మా వ్యూవర్ పర్సన్ యొక్క ఎనర్జీ ఉంది మా వ్యూవర్ పట్ల అనేది చూద్దాం. ఓకేనా? సో ద మూన్ కార్డ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఏం చెప్తుందంటే, ఇక్కడ కార్డ్స్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇది మా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళ పర్సన్ పట్ల అంటే, మీకేంటంటే మీకు చాలా మనసులో ఫస్ట్ మా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళ పర్సన్ పట్ల అనేది మనం చూద్దాం అన్నమాట. ఇక్కడ
మీకేంటంటే మీకు చాలా మనసులో ఒక ఇల్యూషన్స్, ఒక సంఘర్షణ, ఒక పెయిన్, ఒక అనుమానం, ఏదో సీక్రెట్ ఉంది. డెఫినెట్‌గా ఏదో సీక్రెట్ ఉంది. లేకపోతే ఈ వ్యక్తి నాతో ఎందుకు నాతో ఇలా బిహేవ్ చే లేకపోతే ఈ వ్యక్తి నాతో ఇలా బిహేవ్ చేసి ఉండరు. ఏదో సీక్రెట్ ఉంది. ఏదో రహస్యం ఉంది. లేకపోతే ఇలా వీళ్ళు బిహేవ్ చేసి ఉండరు. లేకపోతే ఏదో ఇన్నర్ సీక్రెట్స్ ఉన్నాయి. అది నాకు తెలియటం లేదు అన్నట్లుగా, అంటే ఎదురుగా మీకు ఏమీ కనిపించట్లేదు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఎటువంటి ఒక సోర్స్, ఒక క్లూస్ దొరకట్లేదు. అంటే టోటల్గా ఒక బ్లైండ్గా అంధకారంలాగా ఉంది అన్నమాట ఇప్పుడు. అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేది మీకు అర్థం కావట్లేదు. మీ ఇద్దరిలో ఏంటంటే ఒక వాల్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఒక బౌండరీ వాల్ అనేది క్రియేట్ అయింది. మధ్యలో ఒక గోడ అడ్డు కట్టబడింది అనమాట. సో దానివల్ల ఏంటంటే మీరు ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేయలేరు. అన్నమాట. ఓకేనా? సో అది సో లేదంటే ఆ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేరు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఒక వాల్ అనేది క్రియేట్ అయింది. మీ ఇద్దరి మధ్య ఏదైతే గొడవ జరిగిందో, లేదంటే ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్, ఏదైతే చీటింగ్ జరిగిందో దాన్ని పెయిన్ఫుల్గా తీసుకున్నారన్నమాట. ఇదేంటంటే మీరు లైఫ్లో మర్చిపోలేని సంఘటనగా మీరు తీసుకున్నారు. ప్లస్ మీరేంటంటే ఇప్పటికీ కూడా ఆ వ్యక్తి గురించి తలుచుకుంటారో, ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తారో. ఓకేనా? సో మీ కళ్ళలో నీళ్ళు అనేవి వస్తున్నాయి అన్నమాట. ఓకేనా? అంటే మీరు లైఫ్లో మర్చిపోలేని సంఘర్షణగా మీరు తీసుకున్నారు ఆ సిచ్యువేషన్ని, ఆ పర్సన్ విషయంలో. ఓకేనా? సో మీ కళ్ళలో నీళ్ళు అనేవి వస్తున్నాయి. మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో రాత్రి వేళ కూడా ఆల్ ఆఫ్ సడన్గా ఉలిక్కి పడి లేవటము, ఆల్ ఆఫ్ సడన్గా ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది అని బాధపడటము. ఓకేనా? సో ఇంకా ఇంకా వచ్చేసి అంటే కొంతమంది రాత్రిపూట ఏడవడము, క్రయింగ్, ఇట్లాంటి పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే మీరు ఉన్నారు. కానీ అవతల వ్యక్తి ఏంటంటే వాళ్ళు ఒక క్లియర్ థింకింగ్తో, క్లియర్ మైండ్ సెట్తో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఒక రైట్ టైం కోసము ఎదురు చూస్తున్నారని చెప్పచ్చు. సో మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో దాన్ని క్లారిఫై చేయడానికి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది వాళ్ళు ఒక డివైన్ టైమింగ్ కోసము ఎదురు చూస్తున్నారని చెప్పచ్చు. సో ఎప్పుడో ఒకప్పుడు నాకు అవకాశం దొరుకుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని ఒక మంచి ఎనర్జీలో అయితే వీళ్ళు ఉన్నారు. ఓకేనా? కానీ మీరైతే జరిగిన విషయాన్ని మర్చిపోకుండా మనసులో పెట్టుకొని పదే పదే ఆలోచిస్తూ, బాధపడుతూ, ఇప్పటిదాకా కూడా మీరు ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ కూడా అదే ఫీలింగ్ అనేది ఉంది. ఆ దెబ్బ ఏదైతే ఉందో, ఆ గాయం ఏదైతే ఉందో అది మానలేదన్నమాట. సో మీ ఎనర్జీ అనేది సో అస్సలు బాగాలేదన్నమాట. ఆ వ్యక్తి పరంగా అయితే మీ ఎనర్జీ అస్సలు బాగాలేదన్నమాట. ఓకేనా? సో ఇంకా చూద్దాం, అసలు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి, మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వ్యక్తి, వీళ్ళు ఎటువంటి కర్మను అనుభవిస్తున్నారో మనం ఇంకా టారో కార్డ్స్ ద్వారా క్లారిఫై చేద్దాం. సరేనా? సరే. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. సో యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. అంటే మా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఎట్లా ఉంది, వీళ్ళ మనసులో ఉండే వ్యక్తి పట్ల వాళ్ళు ప్రజెంట్ ఎట్లాంటి కర్మను అనుభవిస్తున్నారు, మా వ్యూవర్స్ ఎనర్జీ ఎట్లా ఉంది వాళ్ళ వ్యక్తి పట్ల, మరియు అలాగే వాళ్ళు ప్రజెంట్ మా వ్యూవర్స్ మైండ్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ ఎట్లాంటి కర్మ అనుభవిస్తున్నారని మనం ఇప్పుడు చూద్దాం. సరేనా? ఓకే. సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, ఓకే, 2 ఆఫ్ స్వర్డ్స్, ఓకే, 2 ఆఫ్ పెంటికల్స్. సో వీళ్ళకి ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర మనీ అయితే స్టక్ అయిపోయిందండి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఏం కనిపిస్తుందంటే
సెవెన్ ఆఫ్ వైన్స్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ 2 ఆఫ్ స్వార్డ్స్ తోటి ఈ వ్యక్తి ఏంటంటే మనీ పరంగా, ధనం పరంగా, అంటే డబ్బుల పరంగా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. చాలా ఇబ్బందులు అయితే వస్తున్నాయండి. అంటే వాళ్ళకి ఏదో ఒక పెద్ద హెల్త్ ఇష్యూ అయితే ఉంది. ఓకే, దాన్ని ఏంటంటే వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు. దానివల్ల కానీ దాని క్యూర్ అనేది అది అది క్యూర్ అనేది అవ్వటం లేదు. దానికి ఏంటంటే డబ్బులు ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా ఆ ప్లస్ వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించాలనే ఆలోచనలోని వాళ్ళకు ఒక కరెక్ట్ టైంకి డబ్బు అనేది వీళ్ళు ఓన్ డబ్బు అన్నమాట. వీళ్ళు ఓన్ డబ్బే ఉంది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళేమో ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు. చేసి ఆ మనీని వెనక్కి తీసుకుందామని ట్రై చేశారు, కానీ ఆ డబ్బులు అనేవి వీళ్ళకి అందట్లేదు అన్నమాట టైంకి. సో వీళ్ళ దగ్గర ఉన్న సొంత డబ్బు వీళ్ళకి ఏదైతే ఉందో ఎక్కడో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇంకొకటి వీళ్ళకి ఏదో పెద్ద హెల్త్ ఇష్యూ అయితే ఉంది. సో దానికి సంబంధించి అయితే వీళ్ళకు డబ్బులు అయితే కావాలి. సో ఆ డబ్బులు వచ్చేసి వీళ్ళ సొంత డబ్బే. వీళ్ళు ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు, ఆ మనీని వెనక్కి తీసుకుందామని ట్రై చేశారు, కానీ ఆ డబ్బు అనేది వీళ్ళకు వెనక్కి తీసుకుందామని ట్రై చేశారు, కానీ ఆ డబ్బులు అనేవి వాళ్ళకు అందట్లేదు టైంకి. ఓకే, సో వాళ్ళ అవసరాలకి రాలేకపోతున్నాయి. సో వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు. ఓకేనా, దూరం నుంచి చూస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ డబ్బు అంటే వాళ్ళు దూరం నుంచి అయితే చూస్తున్నారు. సో ఆ డబ్బులు గ్రో అయ్యేవి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా, లేదంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారా. సో వాళ్ళు ఏంటంటే దూరం నుంచి చూస్తున్నారు ఆ మనీ గ్రో అయ్యేదైతే, కానీ వాళ్ళు ఆ డబ్బు అయితే తీసుకోలేకపోతున్నారు అన్నమాట. ఓకేనా, అంటే క్లియర్గా ఏంటంటే ఆ డబ్బుల విషయంలో ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఆ డబ్బు నేను తీసుకోలేకపోతున్నాను, నాకు డబ్బు అవసరం చాలా ఉంది, దీనివల్ల నేను వేరే దగ్గర అప్పు తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో ఇంకా వచ్చేసి సో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది వీళ్ళకే అవ్వచ్చు, వీళ్ళ తల్లిగారికి అవ్వచ్చు, అంటే తల్లి స్థానంలో ఉండే వాళ్ళకి అవ్వచ్చు, ఎవరికి ఒక మెడికల్ ఇష్యూ అయితే ఉందన్నమాట. సో కొంచెం ఇక్కడ ఏంటంటే నరాలకు సంబంధించిన వ్యాధి కూడా అయి ఉండొచ్చు, లేదంటే లంగ్స్కి సంబంధించిన వ్యాధి అయినా ఉండొచ్చు. సో ఈ వ్యక్తికి కానీ వాళ్ళ తల్లి స్థానంలో ఉండే వాళ్ళకి కానీ ఈ హెల్త్ ఇష్యూ అయితే ఉండవచ్చు ఇక్కడ డెఫినెట్గా. ఓకేనా. సో ఇంకా ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆ డబ్బు ఏదైతే ఉందో అది నాకు అవసరానికి పనికి రావట్లేదు అన్నట్లుగా చాలా బాధపడుతున్నారు. సో ఇంకా ఏంటంటే ఈ వ్యక్తి వాళ్ళ ఆఫీస్లో కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అందరూ కలిసి వీళ్ళను సూటిపోటి మాటలు అనడము. సో వీళ్ళేమో నాది ఏ తప్పు లేదు, నా తప్పు కాదు, ఎందుకు నన్ను అనవసరంగా ఇన్సిస్ట్ చేస్తున్నారు, ఎందుకు నన్ను బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి ఎనర్జీ కనిపిస్తుంది. సో మిమ్మల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని ఏ విధంగా అయితే బ్లేమ్ ఆర్ ఇన్సల్ట్ చేశారో, వాళ్ళు కూడా ప్రజెంట్ అదే సిచ్యువేషన్ అని అయితే ఫేస్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు కర్మ అనేది అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. ఓకేనా. సో మిమ్మల్ని పాస్ట్లో ఏ రకంగా అయితే బ్లేమ్ చేశారో, ఏ రకంగా అయితే ఇన్సల్ట్ చేశారో, ఏ రకంగా అయితే బాధ పెట్టారో, ఏ రకంగా అయితే అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేస్తారో, ఇప్పుడు ప్రెజెంట్ కూడా వాళ్ళు అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారని అయితే మనం చెప్పొచ్చు. ఇక్కడ అదే ఎనర్జీ కనిపిస్తుంది. ఓకేనా. ఓకే, మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. ఓకేనా. చాలా చాలా రేర్ రీడింగ్ ఇది, నేను ఎప్పుడు చేయలేదు. బట్ ఎనర్జీస్ ఎవరో మరి మీరే చూసుకోండి. మీ మైండ్లో ఉన్న పర్సన్, మిమ్మల్ని చీట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ ఫేస్ చేస్తున్న కర్మ అన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. సో సారీ, ఇంకా నేను రాశులు చెప్తానండి. రాశులు వచ్చేసి కుంభరాశి వాళ్ళు ఉన్నారు, కన్యా రాశి వాళ్ళు ఉన్నారు, మకర రాశి వాళ్ళు ఉన్నారు, ధనుస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు, సింహరాశి లియో రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.